ఇప్పుడు అందరి నోట ఒకటే మాట, సునీత విలియమ్స్ వచ్చేసింది. ఎంతో కాలం నుంచి ఉత్కంఠగా ఎదురు చూసిన యావత్ ప్రపంచం కళ్ళు ఇప్పుడు ఆనందంతో నిండిపోయాయి. దివి నుంచి భువికి దిగిన ఈ అసాధారణ మహిళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. చిన్నప్పటి నుంచే అసమాన ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. అమెరికాలో పుట్టి పెరిగిన మూలాలు భారత్తో ముడిపడి ఉండటం భారతీయులు చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు. అభిరుచి, అవిరళ కృషి, అందిపుచ్చుకున్న సాంకేతికత, ఈ మూడింటి కలయికే సునీత విలియమ్స్. అందుకే ఆమె ఎప్పటికీ ఐకాన్గానే నిలుస్తారు. సునీత విలియమ్స్ జీవితం తెరిచిన పుస్తకమే అయినా కెరీర్ అంతటా స్ఫూర్తిదాయకమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి నేటి ఆధునిక యువత తెలుసుకోవటం ఎంతో అవసరం. సునీత విలియమ్స్ అమెరికాలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి భారతీయుడు. సునీత తండ్రి దీపక్ పాండ్య గుజరాత్లోని మెహసానా జిల్లాలో జులాసన్లో పుట్టి పెరిగారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్కు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో జులాసన్ ఉంటుంది. దీపక్ పాండ్య ఒక డాక్టర్. అహ్మదాబాద్లో వైద్య విద్య చదివిన తర్వాత తన సోదరుడు అమెరికాలో ఉండడంతో ఆయన కూడా అక్కడికి వెళ్లారు. అక్కడే స్లోవినియన్ సంతతికి చెందిన ఉర్సులిన్ బోరీని పెళ్లాడారు. వారికి 3 సంతానం. సునీత విలియమ్స్ 1965లో ఓహాయోలో పుట్టారు. సునీత తండ్రి హిందూ కాగా తల్లి క్యాథలిక్. తన ఇంట్లో అన్ని మతాల వారిని గౌరవించడం ఆమె చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. పాండ్య సంతానంలో ఆఖరిదైన సునీతకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. 6 ఏళ్ల నుంచే స్విమ్మింగ్ పోటీలో పాల్గొంటూ పలు పతకాలను సాధించారామె. ఎక్కడ పాదం మోపినా అక్కడ తనకంటూ ప్రత్యేకతను చాటుకునే ప్రజ్ఞాశాలి కాబట్టే అసాధ్యాలను సుసాధ్యాలు చేశారు. ఆమె పేరున ఎన్నో రికార్డులను లిఖించుకున్నారు. స్పేస్లో ఉన్న 286 రోజుల్లో ప్రతిరోజూ 16 సార్లు భూమిని చుట్టేశారు. ఈ లెక్కన రోజుకు 16 సూర్యోదయాలు చూసేవారన్నమాట. వారికి ప్రతి 45 నిమిషాలకోసారి సూర్యోదయం అయ్యేది. మరో విషయం ఏంటంటే 286 రోజులకు గాను 4500 సార్లు వారు పొడమి చుట్టూ తిరిగారు. అలాగే 121 మిలియన్ స్టాట్యూట్ మైళ్లకు పైగా ప్రయాణించారు. 1989లో అమెరికా నేవల్లో నేవల్ ఏవియేటర్గా చేరారు. అనేక ప్రాంతాల్లో క్లిష్టమైన పరిస్థితుల్లోనూ విజయవంతంగా విధులు నిర్వహించి తోటి సిబ్బందికి లీడర్గా ఎదిగారు. హెలికాప్టర్ ద్వారా సైన్యం తరలింపులో, ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు మానవ సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ 10 ఏళ్లపాటు పనిచేసిన తర్వాత ఆమె ఫోకస్ నాసాపై మళ్లింది. చంద్రుడి మీదికి వెళ్లొచ్చిన ఆస్ట్రోనాట్ జాన్ యంగ్తో కలిసి ఆమె పనిచేశారు. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తిని పొందిన సునీత విలియమ్స్ నాసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ దరఖాస్తు రిజెక్ట్ అయింది. అయినా సునీత వెనకడుగు వేయలేదు. 1997లో మళ్లీ నాసాకు దరఖాస్తు చేసుకున్నారు. 1998లో తొలిసారి సునీతను ట్రైనీ వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది. 1998లో అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో ఆమె వ్యోమగామిగా చేరారు. 2006లో ఆమె తన తొలి మిషన్లో పాల్గొన్నారు. అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 195 రోజుల పాటు డ్యూటీ చేసేందుకు వెళ్లడం కోసం ఆమె తొలిసారిగా డిస్కవరీ స్పేస్ షటిల్ ఎక్కారు. 2007లో అదే స్పేస్ స్టేషన్లో థ్రెడ్మిల్పై 4 గంటల 24 నిమిషాల పాటు మారథాన్ చేసి అంతరిక్షంలో మారథాన్ చేసిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. 2012లో సునీత విలియమ్స్కు మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం వచ్చింది. ఈసారి 4 నెలల పాటు ఆమె స్పేస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి ఆమె నాయకురాలిగా వ్యవహరించి ఆ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా గతేడాది జూన్లో ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లాల్సి రావడం ఆమె కెరీర్లో ఇది 3వసారి. ఈసారి ఏకంగా 9 నెలల పాటు ఆమె అక్కడే ఉండిపోయారు. ఈ 3 యాత్రలతో కలిపి ఆమె 9 సార్లు అంతరిక్షంలో నడిచారు. ఈ సమయంలో ఆమె మొత్తం 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్లో గడిపారు. బుధవారమే ఆమెను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ క్యాప్సిల్ అట్లాంటిక్ సముద్రంలో దిగడం, ఆ తరువాత నాసా స్పేస్ ఎక్స్ బృందాలు సముద్రంలోకి షిప్ ద్వారా ఎదురెళ్లి ఘన స్వాగతం పలకడం వరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ప్రేమ పెళ్లి చేసుకున్న సునీతలో భారతీయ మూలాలు ఎప్పుడూ ఆమె మాటల్లో బయటపడేవి. అంతరిక్ష ప్రయాణాలకు వెళ్లినప్పుడు తనతో పాటు సమోసా తీసుకువెళ్లినట్లు 2013లో విద్యార్థులతో మాట్లాడుతూ సునీత చెప్పారు.
చదువుకోవడానికి ఉపనిషత్తులు, భగవద్గీతను కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు. భారతీయ ఆహారంపై ప్రశంసలు కురిపిస్తూ అసలు ఈ ఆహారం ఎవరికీ నచ్చకపోవడం అనేది ఉండదని చెప్పేవారు. నేవల్ అకాడమీలో ఉన్నప్పుడే మైఖేల్ విలియమ్స్తో పరిచయం ఏర్పడింది. 1987లో మైఖేల్, సునీతాలు పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రముఖ వ్యోమగామి అయినప్పటికీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎక్కువగా బయటకు చెప్పలేదు. ప్రముఖ వ్యోమగామి అయిన ఆమె జీవితం అందరిలాగానే సాధారణంగానే ఉంటుంది. అమెరికా ప్రభుత్వ గ్రేడ్ పే ప్రకారం నాసాలో జీతం లభిస్తుంది. ఇందులో పౌర వ్యోమగాములకు GS-13, GS-15 గ్రేడ్ పే కింద జీతాలిస్తారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు GS-1 నుంచి GS-15 గ్రేడ్ పే ప్రకారం ఇస్తారు. GS-15 అనేది అత్యధిక పే. సునీతా విలియమ్స్ కూడా గ్రేడ్ పే ప్రకారమే జీతం అందుకుంటారు. ఈ GS-15 జాబితాలోని ఉద్యోగులు అమెరికాలోనే అత్యధిక జీతం అందుకుంటున్న జాబితాలో వీరున్నారు. వీరి బేసిక్ శాలరీ $1,25,133 నుంచి $1,62,672 అంటే భారత కరెన్సీలో 1.8 కోట్ల నుంచి 1.41 కోట్ల మధ్య ఉంటుంది. సాధారణంగా వచ్చే జీతంతో పాటు అంతరిక్షంలో ఆహారం, బస ఖర్చులను నాసాయే భరిస్తుంది. ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం కాస్త ఎక్కువ డబ్బులిస్తారు. అది కూడా చాలా తక్కువే. రోజుకు $4 మాత్రమే ఎక్కువ ఇస్తారన్నమాట. జీతం ఆమె జీవితంలో పెద్ద లెక్కలో లేదు. ఆరోగ్యం క్షీణిస్తున్నా, నడవలేని స్థితిలో ఉన్నా, మనిషి బలహీనపడుతున్నా సడలని ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకున్నారు. అంతరిక్షంలోని పలు ప్రయోగాల్లో ఆమె పాలుపంచుకున్నారు. మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేశారు. నైసర్ ఎక్స్రే టెలిస్కోప్నకు కాంతి ఫిల్టర్లను అమర్చారు. అంతరిక్ష కేంద్ర డాకింగ్ అడాప్టర్కు ఉన్న రిఫ్లెక్ట్ను మార్చారు. ఇలా విల్మోర్తో కలిసి 150 ప్రయోగాల్లో పాల్గొన్నారు. కోట్ల మంది హృదయాల్లో భరతమాత ముద్దుబిడ్డగా, చిరంజీవిగా మిగిలిపోయారు. 6 పదుల జీవనయానంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను చెరగని చిరునవ్వుతో ఎదుర్కొన్న ఈ ధీర వనిత నేటి ఆధునిక యువతకు ఓ మార్గదర్శిగా నిలిచారు.